వెల్కమ్ టు గ్లోబల్ వాయిస్. ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ ట్విస్ట్. ఇందిరమ్మ ఇండ్లు వాళ్లకు మాత్రమే ఇస్తారట. జిల్లాలో ఏకలవ్య స్కూల్లో పర్యటించిన మంత్రి సీతక్క. రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ ట్విస్ట్. ఇందిరమ్మ ఇండ్లు వాళ్లకు మాత్రమే ఇస్తారట. సంచలన నిర్ణయాలతో పాలనలో తన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులోనూ అదే మార్కు చూపిస్తున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలోనూ ప్రత్యేకత కనబరిచిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓ పథకం విషయంలో ప్రజలకు బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా ముఖ్యమైనది. పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలోనే మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి మొదటి విడతగా ఇంటి స్థలం ఉన్న పేద కుటుంబాలకు ఇల్లు నిర్మాణం నిమిత్తం 5 లక్షల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పథకం ఆరంభంలోనే ఇంటి నమూనా కూడా చూపించిన సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఏంటి, ఎవరెవరికి మంజూరు చేస్తారన్న గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఇల్లు మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. తొలి దశలో భాగంగా సొంత స్థలం ఉండి అందులో ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందనుంది. లబ్ధిదారులు స్థానికంగా నివాసం ఉండాలి. అద్దెకు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించి మొత్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు మంజూరు చేస్తామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటికి మరికొన్ని ఇండ్లు జోడించి లబ్ధిదారుల సంఖ్యను పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారని సమాచారం. దీంతో ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వాళ్లంతా ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా గుడ్ న్యూస్ వినిపించింది. ఇళ్ల నిర్మాణంపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో మరో వార్త కూడా వినిపిస్తోంది. తొలి విడత ఇవ్వబోతున్న ఇందిరమ్మ ఇండ్ల కోసం డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఈ పథకానికి సంబంధించి ఇతర రాష్ట్రాల అమలు తీరును పరిశీలిస్తున్న రేవంత్ సర్కార్ చివరికి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ప్రజా పాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు 82.82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం అనుకున్న దానికంటే దరఖాస్తులు చాలా ఎక్కువ సంఖ్యలో రావడంతో గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకానికి ఎలాగైతే లక్కీ డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారో ఇప్పుడు కూడా అలాగే ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. ఇలా అయితే పథకం అమలులో ఎలాంటి ఇబ్బంది రాదని, ప్రజల నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత రాదని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలైతే గానీ తెలియదు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. మంత్రి సీతక్కకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉచిత విద్య బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దపీట వేసిందే అని, అందులోనూ బాలికల గురుకుల పాఠశాలను మెరుగైన నాణ్యత గల విద్యను అందించాలని అధ్యాపకులను మంత్రి కోరారు. సమాజంలో మనకంటూ గుర్తింపు తెచ్చే ఏకైక అస్త్రం చదివేనని, ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో చదివి తమ లక్ష్యాలను చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరికా బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. सलाम देंगे, सलाम Good evening, madam. Myself, I am Samira
am plus 2 student MPC group. I heartily invite to our EMRS institution. Thanking you. Second MPC Maheshwari to present with a bouquet and shawl. I am honored to introduce our bouquet and shawl. Now I will like to call upon district collector, district Srimati Alivelu Madam Garu onto the stage, please. Onto the stage, please. ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా చేసిన సోదరిమణి మంత్రివర్యులు సీతక్క గారికి, సోదరులు మొన్ననే వారి మీద తల్లిలతో స్నానం చేస్తుందా? చలో ఓకే, హీట్ వాటర్ పెట్టించేస్తాం. ఇంకా నా ఎల్పీ ఫండ్లకి డెఫినెట్గా గౌరవనీయులకు అక్కయ్య గారి ఎదురుగా చెప్తున్నాను, మీ ఎమ్మెల్యే గారికి నా ఎల్పీ ఫండ్ ఇది హీట్ వాటర్ అంటే నాకు నేను కూడా హాస్టల్లో ఉండే చదువుకున్నాను కాబట్టి హీట్ వాటర్ చదువుకుంటే ఫ్రెష్గా చదువుకోవచ్చు. కాబట్టి భోజనాల కన్నా టిఫిన్ కన్నా హీట్ వాటరే ముఖ్యం మనకు హాస్టల్లో ఉన్న వాళ్ళకు. కాబట్టి మనం హీట్ వాటర్ ఒకటి మనం తప్పకుండా చేయిస్తాను. ఈరోజు చాలా మంది ప్రముఖులు ఈ దేశంలో కనబడేటువంటి ఎంతో మంది విద్యావేత్తలు, మేధావులు, లేదా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఈనాటి సీఎం, పాత సీఎం అందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని కష్టమైన పనిని ఇష్టంగా స్వీకరించారు కాబట్టే కష్టం ఎక్కడైతే ఉంటుందో మీ మైండ్ కూడా అక్కడ బాగా పనిచేస్తుంది. మీ మైండ్ కూడా డీప్గా రూట్లోకి వెళ్తుంది. అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలోని కుంట్లూరు రెవెన్యూ సర్వే నంబర్ 217 నుండి 224 వరకు గల భూదాన భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలకు గృహలక్ష్మి కింద ఇల్లులు కట్టించి పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నరసింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందోజు రవీంద్రాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సామిడి శేఖర్ రెడ్డి, మండల కౌన్సిల్ సభ్యులు దూపం నిరంజన్. జిల్లా అబ్దుల్పూర్ మండలం గుంటూరు రెవెన్యూ గ్రామంలో శివార్లో 215 నుంచి 24 వరకు సర్వే నెంబర్ దాదాపు 100 ఎకరాల భూములు భూదానికి భూమి. ఇటు భూములపైన రియల్ ఎస్టేట్ వ్యాపారం కన్నేసి ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి కూలినాలు చేసుకుని బతికేటువంటి రికార్డు కొట్టాడేటువంటి ఎస్సీ, బీసీ, బలైన వర్గాలు, మైనార్టీలు, పేదవాళ్ళంతా కూడా కలిసి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ రాకపోతే మాకు పక్కా ఇళ్ళన్నా మరి కావాలని చెప్పేసి దాని కొరకు ఇళ్ల స్థలాలు కావాలని దానిపైన పెద్ద ఎత్తున మరి పోరాటం చేసి అక్కడ గుడిసెలు వేసుకొని దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. ఈ మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదో రకంగా తప్పుతో పట్టించి రకరకాల పద్ధతులను వ్యతిరేకం చేస్తూ రెవెన్యూ అధికారులతో మరి వాళ్ళతో మాట్లాడుకొని రాలుచిపడి వాళ్ళని ఉపయోగించుకొని పోలీసుల ద్వారా గుడిసెలు ఖాళీ చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమైన చర్యగా ఏమైనా చర్యగా మేము ఖండిస్తున్నాం. ఈ మరి భూదానికి భూమి మీద నిజంగా రెవెన్యూ అధికారులకు ఇలాంటివి లేదు. అది భూదానికి భూమి అంటే పేదోళ్ళకి పంచాల్సిన అవసరం ఉంది, పేదోళ్ళకు చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆదరణ సగన్యం, రెవెన్యూ అధికారులు కూడా మరి చట్టపరంగా ఆలోచించాలా. అది ఇప్పుడే అందుకనే రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కలిసి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. వారు కూడా ఏదైతుందో సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ఇంకా భూదానికి మూలకు అవసరం అనుకుంటే మేము ఫినిషింగ్ కూడా వేసి కాపాడుతామని చెప్పి కూడా అన్నారు. కాబట్టి చాలా సంతోషం. ఏదైనా తక్షణమే పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్పందించి
ఆ గుడిసెలను గుడిసెవాసులకు అందరికీ పట్టా సర్టిఫికేట్ ఇప్పించి పక్కా ఇల్లు కట్టియాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.